వైసీపీకి విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పారు. రాజ్యసభ పదవి కూడా వదులుకున్నారు. ఎక్కడో వ్యవసాయం చేసుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో పెడుతున్నారు. దాదాపు ఆయన శకం వైసీపీలో ముగిసినట్టే. తర్వాత ఎప్పుడో ఏదో కారణాలు చూపుతూ ఎంట్రీ ఇవ్వచ్చు కానీ ప్రస్తుతానికైతే విజయసాయిరెడ్డి వైసీపీలో లేనట్టే. ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి ఇది పెద్ద లోటు. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఏ చిన్న అవసరం పడినా ఇట్టే పూర్తి చేసేవారు విజయసాయిరెడ్డి. ఇప్పుడు ఆయన స్థానంలో వైసీపీలో ఆ పాత్ర ఎవరు పోషిస్తారు అన్న ప్రశ్న వినిపిస్తోంది. జాతీయ స్థాయిలో వైసీపీకి కేర్ ఆఫ్ అడ్రస్ కూడా విజయసాయిరెడ్డి. పార్టీ తరపున అధికారిక, అనధికారిక సమావేశాల్లో ఆయన పాల్గొనేవారు. ఇప్పుడు ఆయన పక్కకు వెళ్లిపోవటంతో ఢిల్లీలో కనిపించకుండా పోయారు. ఇప్పుడు ఆ బాధ్యతలను పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి తీసుకున్నట్టుగా ఉన్నారు. ఎన్నికల్లో వైసీపీ నుంచి 4 లోక్సభ సభ్యులుగా గెలిచారు. అందులో మిథున్ రెడ్డి ఒకరు. రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై గెలిచారు. కడప ఎంపీగా అవినాష్ రెడ్డి సైతం గెలిచారు. తిరుపతి నుంచి గురుమూర్తి విజయం సాధించారు. అరకు పార్లమెంటు స్థానాన్ని సైతం వైసీపీ కైవసం చేసుకుంది. 4 లోక్సభ సభ్యులతో పాటు 11 మంది రాజ్యసభ సభ్యులకు కలిపి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా వైవి సుబ్బారెడ్డి పేరును ప్రకటించారు. లోక్సభలో వైసీపీ పక్షనేతగా మిథున్ రెడ్డి, రాజ్యసభలో విజయసాయిరెడ్డిని నియమించారు. టోటల్గా పార్లమెంటరీ పార్టీ నేతగా మాత్రం వైవి సుబ్బారెడ్డి ఉన్నారు. అయితే అప్పటి వరకు విజయసాయిరెడ్డి పార్లమెంటరీ పార్టీ నేతగా ఉండగా ఆయనను మార్చటంతోనే అసంతృప్తి ప్రారంభమైనట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు జాతీయ స్థాయిలో విజయసాయిరెడ్డి లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా పార్లమెంటు సమావేశాలకు ముందు కేంద్రం ఆల్ పార్టీ మీటింగును నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. ఈ మీటింగుకు వైవి సుబ్బారెడ్డి హాజరు కావాలి. కాని మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఏపీకి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల గురించి ప్రస్తావించినట్టు చెప్పుకొచ్చారు. ఇలా గతంలో విజయసాయిరెడ్డి ప్రకటించుకునేవారు. ఆయన పక్కకు వెళ్లటంతో ఇప్పుడు మిథున్ రెడ్డి వచ్చారు. అచ్చం అవే మాటలు చెబుతున్నారు. దీంతో వైసీపీ జాతీయ వ్యవహారాలు మిథున్ రెడ్డికి అప్పగించినట్టు టాక్ ప్రారంభమైంది. వాస్తవానికి మిథున్ రెడ్డి జగన్కు అత్యంత నమ్మకమైన నేత. ఎన్నికల్లో కీ రోల్ ప్లే చేశారు. ఎన్నికల్లో పెద్దిరెడ్డి కుటుంబమంతా గెలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ దారుణ పరాజయం చవిచూసింది. కాని పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలిచారు. తంబళ్లపల్లె నుంచి ఆయన సోదరుడు ద్వారకానాథరెడ్డి విజయం సాధించారు. రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి కుమారుడు మిథున్ రెడ్డి గెలిచారు. ఒక విధంగా చెప్పాలంటే పెద్దిరెడ్డి కుటుంబం తన పట్టును నిలుపుకుంది. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో సైతం పట్టుకుని నిలబడింది అంటే నిజంగా ఆ కుటుంబానికి బలం ఉంది. అందుకే జగన్ సైతం ఆ కుటుంబానికి ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారు. పైగా వైసీపీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఈ సమయంలో మిథున్ రెడ్డి పార్లమెంటరీ పార్టీ నేతగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వైసీపీ జాతీయ అవసరాలు తీర్చడంలో మిథున్ రెడ్డి సక్సెస్ అవుతారో లేదో చూడాలి. ఇక మరోవైపు రాజకీయాలు మానేసి వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన విజయసాయిరెడ్డి కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిలను కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. వాస్తవానికి విజయసాయిరెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అత్యంత విధేయుడు. ఆ కుటుంబం ఆడిటర్గా కూడా పనిచేశారు. కాని జగన్కు అత్యంత సన్నిహితుడుగా మారిపోయారు. ఆయన అక్రమాస్తుల కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. జగన్తో పాటు 16 నెలల పాటు జైలు జీవితం కూడా గడిపారు. వైసీపీ ఆవిర్భావంలో క్రియాశీలకంగా పనిచేశారు. ఆ పార్టీ అధికారంలోకి రావటానికి కారణమయ్యారు. అధికారంలోకి వచ్చిన తర్వాత క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇప్పుడు వైసీపీ ఓడిపోవటంతో అనూహ్య పరిస్థితుల్లో వైసీపీకి దూరమయ్యారు. అయితే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో షర్మిల తీరును తీవ్రస్థాయిలో ఎండగట్టారు విజయసాయిరెడ్డి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నుంచి రాజశేఖర్ రెడ్డి కుటుంబ ఆస్తుల వరకు జరిగిన వివాదాల్లో షర్మిలను తప్పుబడుతూ మాట్లాడారు విజయసాయిరెడ్డి. అన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడ్డారు. షర్మిలకు వ్యతిరేకంగా మాట్లాడారు. తీవ్రస్థాయిలో పదజాలాలను కూడా ఉపయోగించేవారు. ముఖ్యంగా ఆమె కాంగ్రెస్ చీఫ్గా వ్యవహరించిన తర్వాత విజయసాయిరెడ్డి వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల విజయసాయిరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పిన క్రమంలో షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. విశ్వసనీయత కోల్పోయినందునే జగన్ నుంచి విధేయులంతా దూరమవుతున్నారని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి షర్మిలను కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. 3 రోజుల కిందట హైదరాబాదులోని లోటస్ ఫండ్లో షర్మిలను విజయసాయిరెడ్డి కలిసినట్టు తెలుస్తోంది. ఆమెతో 3 గంటల పాటు సమావేశమైనట్టు సమాచారం.
అక్కడే విజయసాయిరెడ్డి భోజనం కూడా చేశారని తెలుస్తోంది. ప్రధానంగా ఏపీ రాజకీయాలపై చర్చించినట్టు సమాచారం. ఈ సందర్భంగా షర్మిలను విజయసాయిరెడ్డి క్షమాపణ కోరినట్టు ప్రచారం నడుస్తోంది. అప్పట్లో జగన్ ఆదేశాల మేరకు మాట్లాడాలని, తన మాటల్లో తప్పు ఉంటే క్షమించాలని ఆయన కోరినట్టు తెలుస్తోంది. మొత్తానికైతే షర్మిలతో విజయసాయిరెడ్డి సమావేశం పెను ప్రకంపనలకు దారితీస్తోంది. మున్ముందు ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి.